ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, ఇది నార్కట్పల్లి జంక్షన్. నార్కట్పల్లి జంక్షన్ నుంచి రైట్కి తీసుకొని చెన్నై హైవేలో నల్గొండ రోడ్లో వెళ్తున్నాను నేను ఫ్రెండ్స్. ఈరోజు హైదరాబాద్ నుంచి మా ఊరు నిడమనూరు వెళ్తున్నాను. వెళ్ళే దారిలో ఇప్పుడు ఈ రోడ్డు చూపిస్తున్నాను మీకు. మా ఊరు వెళ్ళే దారిలో మీకు అద్భుతమైన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి చూపిస్తాను. కొత్తగా వచ్చినాయి. ఇది వచ్చేటప్పుడు పాతదే, చాలా పురాతన కాలం నాటిది. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఆ గుట్ట పైన మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది అక్కడికి వస్తారు. అమావాస్యల రోజు అయితే మాత్రం ఆ కొండపైన చీమల్లాగా ఉంటారు ఫ్రెండ్స్ ప్రజలు. ఎందుకంటే ఆ రోజు చాలా పవర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి జనాలు నమ్ముతారు. ఏదైనా దయాలు భూతాలు పట్టిన వాళ్ళు కూడా వచ్చి చూపించుకుంటారు ఇక్కడ. ఇది వచ్చేటప్పటికి చెన్నై హైవే, ఇది నార్కట్పల్లి టు చెన్నై హైవే. ఇది అదేమో పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్. మా దగ్గర ధాన్యం బాగా పండిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు అద్భుతంగా వరి మంచిగా పంట పండి ఇరక్కాసింది ఫ్రెండ్స్. ఇక్కడ ధాన్యం అది చూపిద్దామని ఆగాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత వేపుగా పెరిగిందో పంట. మొత్తం ఇరక్కాసింది వడ్లు మాత్రం. ఆ వెనకాల చెరువు అంచెమ్మటే ఉందన్నమాట. ఈ మంచి వరి పంటలు వేసి ఇంకా కోతకొచ్చినాయి. ఎవరు పొలాలు కట్ చేయలేదు. చాలా బాగుంది ఇది వ్యూ. అందుకోసమని ఒక సెకండ్ ఆగి మీకు ఈ వ్యూ చూపిద్దామని, ఈ పంట పొలాలు చూపిద్దామని ఆగాను ఫ్రెండ్స్. చూడండి ఎంత అందంగా ఉన్నాయో పంట పొలాలు. బాగా పండి కాసిన ధాన్యం ఫుల్గా ఇరక్కాసింది అనమాట. వరి బాగా పండింది. నేను మొన్న ఖమ్మం వెళ్ళాను. ఆ ఖమ్మం వెళ్ళే దారిలో కూడా అసలు భయంకరంగా వర్చువల్ పంటలు పండినాయి. వేసంగి చాలా బాగా పంటలు పండినాయి ధాన్యం. ఇది వచ్చేటప్పటికి నల్గొండ ఫ్లైఓవర్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుంచి రైట్కి తీసుకుంటే నేను నల్గొండ ఊర్లోకి ఎంటర్ అయిపోతా. లవ్ యూ నల్గొండ అని పెట్టారు, వెల్కమ్ నల్గొండ. అటు లెఫ్ట్కి వెళ్తేనే బైపాస్ అనమాట. అది మా చెన్నై హైవే. ఇప్పుడు నల్గొండ టౌన్లోకి ఎంటర్ అవుతున్నాను ఫ్రెండ్స్ నేను. ఇది నల్గొండ రోడ్. ఇది నల్గొండ రోడ్లో నుంచి నేను ఇక్కడ మా ఊరు వెళ్ళాలంటే దేవరకొండ రోడ్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే మాది నల్గొండ నిడమనూరు కనెక్టింగ్ రోడ్ అనమాట. ఇది ఈ రోడ్లో వెళ్తున్నాను. ఈ రోడ్లో కూడా కొత్తగా మాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది అద్భుతంగా కట్టారు మెడికల్ కాలేజ్ నల్గొండ జిల్లాలో. చాలా పెద్ద మెడికల్ కాలేజ్. ఇంతకుముందు ఇక్కడ ఎస్ఎల్బిసికి సంబంధించినవి ఉండేది. ఆ ప్లేస్ మొత్తం మెడికల్ కాలేజ్ కట్టారు. ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. అద్భుతంగా కట్టారు మెడికల్ కాలేజ్. ఇప్పుడు మా నల్గొండ జిల్లాలో ఇది ఒక పెద్ద మెడికల్ కాలేజ్ అనమాట. టౌన్లో, ఇది నల్గొండ టౌన్లో మా ఊరికి పోయే రోడ్డుకు ఉంటుంది ఈ మెడికల్ కాలేజ్ అనమాట. ఈ రోడ్డు 14వ మైల్ అనే జంక్షన్లో కలుస్తుంది. ఆ జంక్షన్లో నుంచి లెఫ్ట్కి వెళ్తే మా ఊరు నిడమనూరు, అటు మిర్యాలగూడ కోదాడ హైవే కలుస్తుంది. రైట్కి వెళ్తే అనుమూల, హాల్యా, దేవరకొండ, జడ్చర్ల మీదుగా బెంగళూరు హైవే కలుస్తుంది. ఆ అనుమూల నుంచి లెఫ్ట్కి తీసుకుంటే నాగార్జున సాగర్ వెళ్తుంది అనమాట. ఇప్పుడు నేను నాగార్జున సాగర్ కనెక్టింగ్ రోడ్లో వెళ్తున్నాను. ఈ రోడ్లో మాకు ఈ మధ్య కొత్తగా ఒక 3.5 years బ్యాక్ వజ్రతేజ రైస్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి చాలా పెద్ద రైస్ మిల్ వచ్చింది. మీకు కనపడుతుంది చూసారా? ఆ కనపడే పెద్ద రైస్ మిల్లే వజ్రతేజ రైస్ ఇండస్ట్రీస్. ఆ రైస్ ఇండస్ట్రీలో ఒక రోజుకి వచ్చేటప్పటికి 450 టన్నులు బియ్యం దిగుమతి జరుగుతుంది. ఇది మన చిరంజీవి గారు విశ్వంబర మూవీ షూట్ చేశారని చెప్పేసి మా ఫ్రెండ్స్ చెప్తుంటే విన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇన్ని రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలోనే పనిచేస్తున్నాను, నాకే తెలియలేదు. కానీ మా ఫ్రెండ్స్కి ఇక్కడ సినిమా షూటింగ్ జరిగిందని తెలిసింది. వాళ్ళు చెప్పారనమాట, ఇక్కడ ఈ రైస్ మిల్లులో చిరంజీవి గారిది సినిమా షూటింగ్ జరిగింది, కొత్త సినిమా అది అని. అందువల్ల నేను ఆ సినిమా షూటింగ్ జరిగిన విషయం కూడా నాకు తెలియదు. ఈరోజు నేను మీకు ఆ రైస్ మిల్ చూపిద్దామని మా ఇంటికి వెళ్ళే దారిలో నుంచి చూపించుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఈ కనపడైతే ఆ రైస్ మిల్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి.